హలో అండి. ఈరోజు రత్న కిచెన్స్లో నేను చికెన్ దమ్ బిర్యానీకి ఈ చికెను ఎలా మ్యాగ్నేట్ చేయాలో, ఎంత చికెన్ తీసుకోవాలో, ఎన్ని మసాలాలు తీసుకోవాలో మాత్రమే నేను కొలతలతో చూపిస్తున్నానండి. ఇదిగోండి, చికెన్ 3 కేజీలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేయించుకొచ్చాను. ఇప్పుడు చికెన్ అండి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూన్తో 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. తర్వాత ఒక 4 టీ స్పూన్లు కారం వేసానండి. 1 స్పూన్ మాత్రమే పసుపు వేసానండి. తర్వాత ధనియాల పొడి అండి 2 టీ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పొడి అండి 1 టీ స్పూన్ వేసానండి. తర్వాత ఇవ్వండి మసాలాలు చూపించాను కదా, 4 చెక్క, 10 లవంగాలు, 10 యాలకులు, 10 మిరియాలు, పలవాకు, సాజీర, మరాఠీ మగ్గ, అనాస పువ్వు ఇవన్నీనండి వేసాను. తర్వాత ఇందులో నేను ఎవరెస్ట్ బిర్యానీ మసాలా వేసానండి. తర్వాత ఇది కలర్ కోసం నేను ఆనంది కారము 1 స్పూను మాత్రము వేసుకున్నానండి. తర్వాత అండి సన్నగా తరిగిన ఒక కొత్తిమీర కట్ట అండి, 1 పుదీనా కట్ట వేసాను. తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసానండి. తర్వాత మనము ఫ్రై చేసి ముందుగా సిద్ధం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండి 1 గుప్పుడు తీసుకున్నాను. తర్వాత ఇదిగోండి పెరుగు, 1 లీటర్ పెరుగు అండి. దీన్ని బాగా చిలుక్కోవాలి, గడ్డగడ్డల కింద వేయకూడదు. ఇప్పుడు 1 లీటర్ పెరుగు కూడా ఇందులో వేసేసానండి. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను చూడండి. ఒక 10 నిమ్మకాయల దాకా తీసుకున్నాను. మంచి రసం వచ్చి చూసుకుని 10 నిమ్మకాయలు రసం వేయాలండి. ఎందుకంటే ఇది 3 కేజీలు చికెన్ అండి. ఇందులోకి 4 కేజీల రైస్ వేద్దాం అనుకుంటున్నాను. 4 వేసుకోవచ్చు, 5 కూడా వేసుకోవచ్చు అండి. మనకి పీసులు ఎక్కువగా కావాలంటే ఒక 4 వేసుకోండి, పర్లేదు అనుకుంటే ఒక 5 కేజీల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసిన చికెన్లోకి అండి 3 కేజీల చికెన్లోకి 4 కేజీల రైస్ వేసుకుంటే ఇంచుమించు ఒక 25 మంది దాకా తినొచ్చండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు కలపాలి. దీన్ని ఇలాగా 1 గంట ఉంచేసి ఆ తర్వాత దమ్ పెట్టుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.